జిల్లాలోని కూసుమంచి మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు పొంగులేటి శ్రీకారము చుట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా హామీలను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం 8,19,000 కోట్లు అప్పు చేసిందని ఆరోపించారు. రాబోయే 3 ఏళ్లలో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. అంతర్గతమైన రోడ్లు 90 లక్షల రూపాయలతో అనేక సీసీ రోడ్లు కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమము 2 కళ్ళల. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి ప్రభుత్వము 8,19,000 కోట్లు అప్పు చేసిన ఇచ్చిన ప్రతి మాటని పేదవాడికి అందించాలని తాపత్రయంతో ఆనాటి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు మంచి వాటిని ఏటిని ఆపకుండా ఎన్నికల ముందు చెప్పిన మాటలో భాగంగా ఆడబిడ్డలకి ఉచితంగా 200 యూనిట్లు ఉచిత కరెంటు, ఆడబిడ్డలకి 500 రూపాయలకే గ్యాస్ మందు చాలా మందికి ఇచ్చే కార్యక్రమం, ఆడబిడ్డ ఎంత దూరము ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం, మొన్న ఉగాది నుంచి పెద్దోళ్లు తినే సన్న బియ్యం. ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వకపోతే కొత్త రేషన్ కార్డు ఇస్తూ ఇంట్లో బిడ్డ పుట్టినా ఇంటికి కోడలొచ్చినా ఆ పేర్లు కూడా చేర్చే కార్యక్రమం. రైతులు రాజు చేసే దాంట్లో భాగంగా ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ, సన్నోట్లకి మద్దతు ధరతో పాటు క్వింటాల్కి అదనంగా బోనస్